ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ అయిన మూవీ క్షణమే కదా. పెద్ద స్టార్స్ చేసినప్పుడు అంచనాలు ఉంటాయి. ఇటువంటి ఫిలిమ్స్ ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ ఇస్తాయి. ఈ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు మనం ఏం కట్టుకుంటాం అన్నది ముఖ్యం. మీరు మాత్రం మంచి బిల్డింగ్ కట్టాలండి, అదే ఉద్దేశం అండి. ఇంకో గెస్ట్ కూడా మాట్లాడారు, వారేం చెప్పారు చూద్దాం ఒకసారి. హాయ్ సనీ. ఇదేదో సర్ప్రైజ్ బయట అనుకుంటాను. మన టీంలో ఎవ్రీబడీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ సన్నీ. ఎందుకంటే సన్నీ దగ్గర నుంచి అడిగి శేష్గా ఈ స్టేజ్కి ఎదగడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఇప్పటికి కూడా ఇంకా నువ్వు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయావని కాదు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నావు. వెరీ గుడ్. అండ్ బేసిక్గా నీకున్న స్ట్రెంగ్త్, నీ డెడికేషన్ టువర్డ్స్ వర్క్, హార్డ్ వర్కింగ్ నేచర్, అండ్ ముఖ్యంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా నువ్వు నమ్మినట్టుగా చేసుకుంటూ వెళ్తావు. అది నాకు చాలా ఇష్టమైన ఎలిమెంట్ నీలో. కీప్ రాకింగ్. ఎవరి మీద డిపెండ్ కావద్దు, నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నది మాత్రం నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నమ్ము. అదే సక్సెస్ని ఇస్తుంది, అదే నీకు సక్సెస్ని ఇచ్చింది, నీకు నిలబెట్టింది. మీ బ్రదర్ మీకు మంచి బెస్ట్ బడ్డీయా? డెఫినెట్గా ఒక మోర్ లైక్ మెంటర్ అండి. మా పెద్దన్న కూడా మా అన్నయ్య. సో ఎప్పుడు నాకు ఒక గైడెన్స్. ఇన్ఫాక్ట్ పంజా సినిమా నేను చేయటానికి కారణం అన్నయ్య. ఆర్కా మీడియా లాంటి పెద్ద బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్, విష్ణువర్ధన్ లాంటి పెద్ద డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్, పవన్ కళ్యాణ్ ఫిల్మ్, కాన్ఫ్రంటేషన్ సీన్స్ చెయ్యి అని బలవంతం పెట్టింది అన్నయ్య. గ్రేట్. సో ఇన్ అ వే ఆ గైడెన్స్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? మీకు బాగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. మెమరబుల్ థింగ్స్ ఆఫ్ కోర్స్ పంజా సినిమాకి రాజమౌళి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్. క్షణం సినిమాకి అయితే అందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్. అందరూ అంటే నా ఉద్దేశం ఇండస్ట్రీలో పెద్ద మనుషులు. బాహుబలి ప్రొడ్యూసర్ శోభు గారు ఇచ్చిన కాంప్లిమెంట్. కానీ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.